పెరిగిన నిత్యావసరాలు కూరగాయల ధరలతో సామాన్యులు గుండెకి గాయమవుతుంటే ఇప్పుడు పెరిగిన గ్యాస్ ధర కూడా దీనికి తోడైంది. ఇప్పటికే పెరిగిన ధరలతో అల్లాడుతున్న సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు పెరిగిన గ్యాస్ ధర పెనుభారంగా మారనుంది. ఇక పెరిగిన గ్యాస్ ధరలపై ప్రజాస్పందన ఎలా ఉందో వివరాలు మా ప్రతినిధి రజిత అందిస్తారు. ఇప్పటికే ఓవైపు నిత్యావసరాల ధరలు, మరోవైపు కూరగాయల ధరలతో సామాన్యులు సతమతం అవుతుంటే ఇప్పుడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డొమెస్టిక్ గ్యాస్ ధరను 50 రూపాయలు పెంచుతూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పెరిగినటువంటి కూరగాయలు, నిత్యావసరాల ధరలతో పాటు నగరానికి ఎంతో మంది వివిధ ప్రాంతాల నుండి వలస వచ్చి ఇక్కడ అద్దెకు ఉండే వారు ఎంతో మంది సామాన్యులు ఉంటారు. వారందరిపైన ఇది పెద్ద భారం అనే చెప్పొచ్చు. ఇక్కడ మనతో పాటు కొంతమంది అయితే స్థానికులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. వారి చేత మాట్లాడించి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఆల్రెడీ నిత్యావసరాల ధరలు, గ్యాస్ ధరలు ఇప్పుడు పెరిగినాయి కూడా. ఆల్రెడీ మీ కూరగాయల ధరలు కూడా పెరిగి ఉన్నాయి, గ్యాస్ ధర పెరిగింది, ఏం చెప్తారు? కూరగాయ ధరలు అన్ని గ్యాస్ కూడా 9,000 అన్నతల 1000 రూపాయలు తీసుకుంటుండ్రు. గ్యాస్ పైసలు పడతాయి అన్నట్టు గ్యాస్ పైసలు పడలేవు. మొత్తం గరీబ్ వాళ్ళకు మొత్తం హెచ్ఎంటీ మైత్రివనంలో చేసిన వాళ్ళవి డబ్బులు కూడా తీసేసుకున్నారు. గ్యాస్ ధర పెంచామంటున్నారు, మళ్ళీ పేదవాళ్ళ గుండెల్లో మంటలు రేపారు. ఎంత కష్టపడుతున్నారంటే 50 రూపాయలు మళ్ళీ వాళ్ళు హెచ్చించి ఆ గ్యాస్ కొనాలంటే ఎంతో వేదన చెందుతున్నారు. ఇవాళ నేను నడుస్తుంటే ప్రతి నలుగురిలో ఒకళ్ళు అమ్మో ఈ గ్యాస్ ధర పెంచారేంటి, ఏంది ఇదేం గవర్నమెంట్, నేను ప్రజల దగ్గరికి వెళ్తానని చెప్పి ఈ గ్యాస్ పెంచడం ఏంటండి? ఈ గ్యాస్ చాలా అక్రమం. మీరు బాగా ఆలోచించండి. ఈ గ్యాస్ ధర పెంచడం వలన ప్రతి పేదవాడు కన్నీరు గారుస్తున్నారు. అది మీరు ఆ కన్నీరు ఏర్లై మీ గడపలకి తాకుతాయి. ఆలోచించండి. మీ మోడీ గారు బాగా ఆలోచించి ఇప్పటికైనా పేదవారికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. చిన్న కూలి పనుల కోసం నగరానికి వచ్చిన వారంతా అయితే ఇప్పటికే ఓవైపు నిత్యావసరాల ధరలు, మరోవైపు నూనెలు, ఉప్పు, పప్పు కాంచి రేట్లు అన్నిటికీ పెరిగినాయి. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఉదయం లేస్తే పొయ్యి వెలుగందే ఏ పని కాదు. అలాంటి గ్యాస్ ధర కూడా పెంచడంతో సామాన్యుల మీద పెనుభారం పడుతుందని అయితే ఇక్కడ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు నగరంలో చూసుకుంటే 40 లక్షల వరకు గ్యాస్ కలెక్షన్లు ఉన్నాయి. వారందరి మీద కూడా భారం పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 855 రూపాయలు ఉన్న గ్యాస్ ధర ఇప్పుడు 905 రూపాయలు అయింది. ఎవరైతే మహాలక్ష్మి పథకం కింద లబ్ధి పొందుతున్నారో వారి పైన కూడా భారం పడే అవకాశం ఉంది. వారు కూడా పెరిగిన ధరల నిమిత్తము ఎక్కువ ధరను చెల్లించాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి సామాన్యులు అయితే దీనిపైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు పెరిగిన ధరలు, వేలాది మంది నగరానికి వస్తుంటారు కాబట్టి ఇల్లు అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, ఇటు నిత్యావసర వస్తువుల ధరలు ఓవైపు మోత మోగిపోతుంటే మళ్ళీ ఇది మూలిగేనక్క మీద తాటిపండు పడ్డ విధంగా అయితే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మనకు స్థానికులు ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలంతా కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం స్పందించి ఈ ధరలను తగ్గిస్తే తమ పైన భారం తగ్గుతుందని కూడా వారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.